బేబీ. మమ్మీ మమ్మీ నువ్వు లేకపోవడం వల్ల ఇల్లు అసలు ఇల్లులాగే లేదు. రోజు నీ ఫోన్ కోసం ఎదురు చూసేదాన్ని. నేను చూడాలని ఎంత తపన పడేదాన్నో తెలుసా మమ్మీ? నాకు తెలుసు బేబీ. నేను కూడా నిన్ను తలుచుకొని రోజంటూ లేదు. జైలు గదిలో 4 గోడలే కనిపిస్తాయి, కానీ నా కళ్ళ ముందు మాత్రం నువ్వే కనిపించావు బేబీ. నువ్వు వచ్చేసావు కదా మమ్మీ, నాకది చాలు. జైలు గదిలో నా కథ ముగిసిపోయి ఉండొచ్చు, కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. నిజం చెప్పాలంటే మిమ్మల్ని బయటకు తీసుకురావడం అంత ఈజీ కాదు మేడం. చాలా మంది ముందు నేను తల వంచుకోవాల్సి వచ్చింది. చాలా మందికి ఫోన్లు చేయాల్సి వచ్చింది. నేను చాలా రిస్క్ తీసుకున్నాను. నాకు తెలుసు సూర్య, అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ కోసం చేయలేదు మేడం. మరి మీ వల్ల నాకు పని జరగాలి. ప్రమోషన్ కావాలా? నాకు భూమి కావాలి, నాకు భూమి కావాలి, నాకు భూమి కావాలి. ఏంటి? మీరు విన్నది కరెక్టే. నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అసలు నువ్వు సీరియస్ గానే మాట్లాడుతున్నావా? అవునండి, మొదటి రోజు నుంచే నాకు భూమి అంటే ఇష్టం. ఇప్పుడు గగన్ చనిపోయాడు, అయినా కూడా వాడి జ్ఞాపకాలతోనే బతుకుతోంది. ఆ మనసు మార్చగలిగేది మీరే. అందుకే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను. అంత రిస్క్ కూడా తీసుకున్నాను. ఆ భూమి మీద ప్రేమ, లేక భూమి పేరు మీదున్న 1000 కోట్ల ఆస్తి మీదున్న ప్రేమ? అంటే మమ్మల్ని పిచ్చోళ్ళనుకుంటున్నావా? లక్షలు ఖర్చు పెట్టి బెయిలిప్పించి తర్వాత 1000 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నావా? ఎప్పటినుంచో ఆ ఆస్తి మా చేతుల్లోకి రావాలని ఎదురు చూస్తున్నాం. ఆ భూమి ఇంట్లో అడుగు పెట్టగానే మా బావ ఆస్తంతా దాని పేరు మీద రాశాడు. అప్పుడే మేము షాక్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు నువ్వొచ్చి దాన్ని పెళ్లి చేసుకుంటే మొత్తం ఆస్తంతటికి హక్కుదారుడు అయిపోదాం అనుకుంటున్నావా? ఏంటి అంత అమాయకుల్లా కనిపిస్తున్నావు మేము? అయ్యో మేడం, నా కలల రాణి, అతిలోక సుందరి, అందానికి అడ్రస్ భూమి. తన ముందు ఎన్ని 1000 కోట్లైనా నథింగ్ మేడం. భూమిని చూసిన తర్వాత డబ్బు మీద ఆశ తగ్గిపోయింది మేడం. అది నిజమో పిచ్చో నాకు తెలియట్లేదు. ఒక పక్క భూమి, మరో పక్క ఆస్తి. ఈ రెండింటిని నా ముందు పెడితే నేను ముందుగా భూమిని ఎంచుకుంటాను. నాకు ఆస్తి అవసరం లేదు, భూమి చాలు. ఆస్తి మొత్తం మీరే తీసుకోండి. ఇప్పుడు ఇలానే చెప్తావు, రేపు పెళ్ళైన తర్వాత రివర్స్ అయితే అప్పుడు మా పరిస్థితి ఏంటి? అదే కదా, నిన్ను మేమెలా నమ్మాలి? డబ్బులిస్తే ఏ తప్పు చెయ్యని ఆ గగన్ గాండే కాల్ చేసిన వాడివి. నీకు డబ్బు ముఖ్యం కాదంటే మేమెలా నమ్మాలి? ఆ భూమి ఇంట్లో అడుగు పెట్టకముందు ఆస్తంతా మా చేతుల్లో ఉందనుకున్నావు. ఇప్పుడు మళ్ళీ మా చేతుల్లోకి వస్తుందనుకుంటే నువ్వు అడ్డుగా నిలబడతావా? అంటే భూమిని నాకిచ్చి పెళ్లి చేయలేమంటారా? చెయ్యలేము అని చెప్తున్నాను కదా. ఇంకా ఈ వెధవ డిస్కషన్స్ ఏంటి? పద బేబీ వెళ్దాం. అలా అనొద్దు మేడం. అలా చేస్తే నష్టపోయేది మీరే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? జైలుకు వెళ్ళొచ్చాను, 4 గోడల మధ్య ఉంటే పిల్లినైపోయాననుకుంటున్నావా? నేను పులిని. నా గురించి నీకు తెలుసుగా. నాకు తెలుసు మేడం, అందుకే ముందే జాగ్రత్త పడుతున్నాను. సిఐ విక్రమ్ హత్యకు సంబంధించిన ఆధారాలు, శోభాచంద్ర హత్యకు సంబంధించిన ఆధారాలు 2 నా దగ్గరే ఉన్నాయి. ఏమంటున్నావు? మళ్ళీ చెప్పాలా? నేను నోరు తెరిస్తే ఈసారి బెయిల్ మీద కాదు కదా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. అంటే ఇన్నాళ్ళు
నా కాళ్ళ దగ్గర తిరిగింది ఇప్పుడు మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేయడానికా? ఏంటి, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు మేడం, మీకు మిగిలిన ఒక్కదారి చూపిస్తున్నాను. నేను మీ శత్రువుని కాదు, నేను మీ వాణ్ణే. మీకోసం పనిచేసిన వాణ్ణి. ఆ ఇంట్లో భూమితో ఉండడానికి ఒక్క బెడ్రూమ్ ఇవ్వలేరా? ఎందుకింత ఆలోచిస్తున్నారు? కొంచెం ఆలోచించండి. నేను అడుగుతుంది మీ క్షేమం కోసమే. ఆ భూమినిచ్చి పెళ్లి చేయండి. అంటే నిజంగానే భూమిని మాత్రమే పెళ్లి చేసుకుని ఆస్తిని మాకు వదిలేస్తావా? ఆ జైలు సాక్షిగా, నా యూనిఫామ్ సాక్షిగా, నా వృత్తి సాక్షిగా నాకు భూమి మాత్రమే కావాలి. ఆస్తి మొత్తం మీరే తీసుకోండి. నన్ను నమ్మండి. నిన్ను నమ్మడం కాదు, ప్రస్తుతం నిన్ను ఉపయోగించుకోవడం కోసం ఎందుకు నేను ఒప్పుకుంటున్నాను. సదా మీ సేవలో మేడం. మమ్మీ, హ్మ్. మనకిప్పుడు కావాల్సింది భూమి గురించి కాదు, ఈ సూర్యకు కావాల్సింది భూమి. హ్మ్. ఎవరి స్వార్థం వాళ్ళది. ఆల్ రైట్, అలాగే చేద్దాం, కానీ మాటలతో కాదు, అగ్రిమెంట్తో. భూమి నీకు, ఆస్తి మాకు. డన్ మేడం, డన్. ఏదైతేనే నన్ను బెదిరించి నాతోనే ఒప్పందాలు చేయించుకునే స్థాయికి వచ్చావంటే హ, నువ్వు నిజంగా మేధావే. అయ్యో మేడం, నేనెప్పుడూ మీ సేవకున్నే. భూమికి మాత్రమే మొగునవ్వాలనుకుంటున్నాను, అంతే. భూమి, నువ్వు గగన్ని పోగొట్టుకుని ఏడుస్తున్నావు. ఇప్పుడు నేను నీ జీవితాన్ని పోగొట్టబోతున్నాను. అసలు కథ ఇప్పుడే మొదలైంది భూమి. ఏంట్రా అలా ఉన్నావు? అన్నయ్య, దొరికాడా మీ అన్నయ్య? పోలీసులకి దొరికిపోయాడా? మేం మొత్తం జలపాతం పరిసరాలు గాలించాం. బాడీ మాత్రం దొరకలేదు. ఇంత ఎత్తు నుంచి పడటంతో నీళ్ళలో కొట్టుకుపోయి ఉండొచ్చు, లేదా రాళ్లకి తగిలి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ వాచ్ మాత్రమే దొరికింది. చనిపోయాడంటమ్మా.